హాయ్ అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక 2 పచ్చిమిర్చి చీలికలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఆనియన్ ముక్కలు అవి కొంచెం ఫ్రై చేసుకుందాము. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, తర్వాత సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుందామండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా సన్నగా తరిగి వేసుకుందాము. అందులో తగినంత పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఇలా మగ్గించుకుందామండి ముక్కలని. ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలు బాగా మగ్గి ఉంటాయి. నేను ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ముక్కలు బాగా మగ్గినప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకుందాము. ఉడికించిన రైస్ని వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి మంచిగా. నెక్స్ట్ పైన ఒక హాఫ్ దబ్బ నిమ్మరసం ఇలా పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది టైం కూడా చాలా ఎక్కువ పట్టదండి. క్విక్గా అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.